విశ్రాంతి, యాతన. యాతనకి ఎవరు వెళ్తారు? ఇదే జీవితం. చనిపోయిన తర్వాత ఎవడు చూశాడురా? ఇక్కడే తినాలా, ఇక్కడే తాగాలా, ఇక్కడే అనుభవించాలా? దేవుడు దెయ్యం అంటూ కూర్చుంటే మనం సుఖాలు అనుభవించలేం. ఎవడు చూసారా దేవుడిని? ఎక్కడుందిరా నరకం? చూపెట్టు. ఈ బ్యాచ్ అంతా ఈ యాతన పడే స్థలానికి వెళ్తుందంట. విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు. సూక్ష్మజీవిని చూడాలనుకోండి, మైక్రోస్కోప్ అనే పరికరం ఉంటుంది, దాంట్లో చూస్తే సూక్ష్మజీవులు కనిపిస్తాయి. పైన అంతరిక్షంలో పాలపంతులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, గ్యాలక్సీలు ఉన్నాయి. వాటిని చూడాలనుకోండి, టెలిస్కోప్ అనే పరికరం ఉంది, దాంతో చూస్తే కనిపిస్తాయి. మరి దేవుడు, పరలోకం, నరకం, దేవదూతలు, మనకంటే ముందు మరణించిన పరిశుద్ధులు, వాళ్ళు ఎలా కనిపిస్తారు? మైక్రోస్కోప్లోనా, టెలిస్కోప్లోనా? ఎలా కనిపిస్తారంటే ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఆధారం. విశ్వాసంతో చూడాలా, అప్పుడు కనిపిస్తారు. అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన నెమ్మది పొందే స్థానానికి వెళ్ళాడు. ఇదే జీవితం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, రాత్రి పడుకున్నప్పటి నుంచి పొద్దున్న లేచేంత వరకు సుఖం 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 అని బ్రతికాడు. వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు.